ఏంటంటే నేచర్కి సపోర్ట్ చేస్తా ఉన్నాం. ప్రకృతి మనల్ని సృష్టించిన మన కర్ణ తల్లి, మన అమ్మకి ఇవాళ నేను ఒక ఉదాహరణ చూశాను. పొద్దున్నే వచ్చారు, మాట్లాడదామని వస్తే సార్ పంపిస్తే వస్తే నిజంగా అమ్మ కనిపించింది. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా ఆ కళ్ళను నీళ్లు తిరగకుండా ఆపడం సాధ్యం కదా మాకు. బాబు ప్రాబ్లం ఏంటని అడగండి, అటు రేపు ఎలా ఉంటాడు ఏమైతాడని అడగండి, ఏం జరుగుతుందో చూద్దాం. కానీ బాబుకు ఇంజక్షన్ వేస్తుంటే తల్లి ఏం ఫీల్ అవుతుందో కనపడింది నాకు. అక్కడ పసి పిల్లాడికి నరం దొరకట్లేదు, డాక్టర్ కుచ్చుతుంటే ఈ దండం పెడతారు, కూర్చో మాకు ఇంజక్షన్ చేయకపోయినా లేదు, నా కొడుకుని ఇంటికి తీసుకుపోతా అన్నంతగా మాట్లాడుతున్న మాటలు, కళ్ళప్పుడు తిరుగుతున్న నీళ్లు చూస్తే అంత ఇష్టంగా తల్లి ఉంటుంది పిల్లల పట్ల. తల్లిని నమ్మిన బాబు గాని పాప గాని ఏనాటికి వచ్చాడు. ఆ తల్లి, నీ తల్లి నీకు వేరే ఉంది, నా తల్లి నాకు వేరే ఉంది, మా అమ్మ వేరే, మీ అమ్మ వేరే. కానీ అందరినీ కన్నా అమ్మ, మీ అమ్మని నా అమ్మని కలిసి కూడా కన్న అమ్మ ఈ అమ్మాయి. ఈ చెట్లు, ఈ గాలి, ఈ మట్టి, ఈ నీరు, ఈ నేచర్, భౌతిక వాతావరణం ఏదైతే నీ చుట్టూ అలముకోవడంలో 107 రసాయనిక మూలకాలతో ఏర్పడి ఉందో, ఆ 107 రసాయన మూలకాల కలయిక వల్ల, విభజన వల్ల రకరకాల ఎవల్యూషన్ లకు అది గురైతూ మనల్ని సృష్టించిందో ఆ ప్రకృతి మనందరి కన్నతల్లి. దాన్ని నమ్మి దాని సూత్రాన్ని పాటించిన వాళ్ళు ఎప్పటికీ చెడరు. ఆ సూత్రాల వల్ల మనకు తెలుసు ఆధునిక వైద్య విజ్ఞానం ద్వారా. కానీ ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను మిత్రులారా, మన తాతయ్యకి తెలుసా? మన ముత్తాతకి తెలుసా? మన ముత్తాతకి తెలుసా? తెలియదు. కాబట్టి వాళ్ళు షుగర్, బీపీ, థైరాయిడ్ తో ఇవాళ మనం బాధపడ్డారా? కుప్పలుగా క్యాన్సర్ పేషెంట్లు వచ్చినట్టు ఆనాడు క్యాన్సర్ పేషెంట్లు వచ్చారా? అదేంటి రహస్యం? అన్ని తెలిసిపోయిన ఈనాడు ఎంత ఇబ్బంది ఉంది, తెలవని రోజుల వాళ్ళంతా ఎలా బాగున్నారు. ఇక్కడ రహస్యం అంతా ఏంటంటే మనకేమో తెలిసి మనం పాటించట్లా. విజ్ఞానవేత్తలు అని మనం చెప్పుకుంటున్నాం, కామ్గా ఉంటున్నాం. కానీ మన పూర్వోత్తరాలు ఏం చేసినంటే పాపం వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళకు ఒక అంశం తెలుసు. ఏంటి? నేచర్ లో హాయిగా దీన్ని కలుషితం చేయకుండా దాని వనరులు వాడుకుంటూ బతికేయడు. కాబట్టి తెలియకపోయిన వాళ్ళకి డబ్బులు రాలా, తెలుసు మనకి. కానీ ఏం చేసాం? పురుగు మందు కొట్టుకున్న కాయిదల్లా. మొన్న అమెరికా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గ్లైఫోసైట్ అనే కలుపు మందు కొట్టి ఆ ప్రాంతంలో మొక్కేసుకొని అక్కడ పండిన పంట తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పిందా లేదా? ఆ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే మన సెంట్రల్ గవర్నమెంట్ గ్లైఫోసైట్ అనేటువంటి హెర్బిసైడ్ ని మేము నిషేధిస్తున్నాం అని అనౌన్స్ చేసిందా లేదా? కాకపోతే ఇవాటికి మన టీ తోటలో, కాఫీ తోటలో అది కొట్టడానికి పర్మిషన్ ఉంది, అది వేరు. ఒకనాటికి అది కూడా ఆపుతారేం చూద్దాం. అందుకే టీ కాఫీలు కూడా తాకండి, దండం పెడతాం అనేది. సరే, కానీ అదే వాడుకలో రౌండప్ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అంగుళం మొదలకుండా 20 ఏళ్లుగా కొట్టి వదిలిపెట్టామా లేదా? ఆధునిక విజ్ఞానం తెలుసు. తెలియక తాత ఏం చేశాడు? శుభ్రంగా నేచురల్ గా పండించుకునే ప్రయత్నం చేశాడు. అరే, సీతాఫలంకాయ గింజలు తెచ్చి వాటిని రసం తీసి పంట మీద కొట్టుకున్నాడు పురుగు మందు రాకుండా. ఎండ్రేంద్రేలా సీతాఫలపు ఆకులు తెచ్చి వాటిని మురగబెట్టి బాగా మురిగిపోయిన తర్వాత పిసికి పిప్పి తీసేసి దాన్ని చల్లుకున్నాడు పంట మీద పురుగులు రాకుండా. వేపకాయలు తెచ్చి నలగొట్టి చెట్టు వేళలో మొదట్లో పోసాడు పురుగు రాకుండా, వేరు పురుగు పడకుండా. వేపకాయ చెట్టు ఆకు తెచ్చి మురగబెట్టి మురిగిన దాన్ని చేలి మీద తల్లి పురుగులు రాకుండా కాపాడుకున్నాడు. ఇలా ఎన్ని ఆల్టర్నేటివ్ మెథడ్స్ మన వాళ్ళు అనుసరించింది మనకు తెలుసు. మనం కాస్త పెరుగుతున్న దశలో అక్కడ చూసే ఇటు వచ్చాం. అప్పుడు పిట్టలు రాకుండా వాళ్ళు ఏదో రిబ్బన్ కట్టడం, డక్కు అంటే ఎంత సింపుల్ గా ఉండేటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఆరోగ్యాన్ని అంత అమాయకత్వంలోంచి వాళ్ళు కాపాడుకోగలిగితే, ఇంత తెలివితేటలు మనకు వచ్చిన తర్వాత ఈ ఆధునిక వైద్య విజ్ఞానాన్ని మనం ఓన్ చేసుకుంటే వాళ్ళకంటే ఖచ్చితంగా ఇంకా మెరుగుగానే మానవ జాతిని మనల్ని మనం తీర్చిదిద్దుకోగలం. దానికి డౌట్ ఎందుకు? సైన్స్ మనకు అండగా ఉందిగా. ఎంత అద్భుతమైన సృష్టికరమైన ప్రకృతినైనా తెలుసుకోవడానికి మానవ జాతికి మిగిలిన ఒకే ఒక సింగిల్ దారి సైన్స్. అది తప్ప ఇంకో దారి లేదు. సైన్స్ అంటే అదేంటి అనకండి, టార్చ్ లైట్. సైన్స్ అంటే అదేంటి అనకండి, విషయం మనకు తెలిసిన రోజు దాన్ని సైన్స్ అంటున్నాం, తెలియకపోతే కామ్గా ఉంటున్నాం. ఇంకో కొత్త తెలిస్తే సైన్స్ డెవలప్ అయింది అంటున్నాం. అంటే మామూలు మనిషి నుంచి ఆధునిక విజ్ఞానవేత్త ఐన్స్టీన్ దాకా, లేదా ఈనాటి ఐన్స్టీన్ గా మనం నిన్నటి దాకా మనతోటే బతుకున్నటువంటి స్టీఫెన్ హాకింగ్ దాకా
కాళ్ళు లేకుండా చేతులు లేకుండా కూడా ఈ సమాజం కోసం ఎంతో తప్పించాడో. అసలు ఆయన చనిపోతే అనిపించింది, అరే 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 ఎంతసేపు అంటే బయటికి రావడానికి టైం పట్టింది, కొంతకాలం ఇంకొక 10 ఏళ్ళు ఇలాంటి మనిషి బతుకుంటే బాగా కదా అని. ఎందుకంటే ఆయన చనిపోవడానికి 1 సంవత్సరం ముందు ఎంత స్పష్టంగా ప్రకటించాడంటే మానవ జాతి జీవిస్తున్నటువంటి భూగోళ ప్రకృతిని నాశనం చేసుకోవడానికి కావలసినంత షార్ప్ గా మనం సైన్స్ ని డెవలప్ చేసుకున్నాం. ఇకనైనా కళ్ళు తెరిచి ప్రకృతికి అనుగుణమైన సైన్స్ ని డెవలప్ చేయడంలో మనం నిర్ణయం తీసుకోకపోతే రాబోయే 1000 సంవత్సరాల్లో డైనోసార్లు తూడ్చుకుపోయినట్టు భూమి మీద మానవ జాతి తూడ్చుకుపోతుంది. తస్మాత్ జాగ్రత్త అని ప్రకటించిన ఆయన అనౌన్స్ చేయగానే పేపర్ల నిండా రాసుకున్నాం, మర్చిపోయాం కల్లాలి. కారణం ఏంటి? కారణాలు చాలా, కానీ ఇక్కడ కారణాలన్నింటినీ తొలగించగలిగే శక్తితో మనం ఉన్నామా? లేవు. కాబట్టి ఏం చేయాలి? అందుకే సమాజాన్ని ఎలా బాగు చేద్దాం? పక్కకు పెట్టి మనల్ని ఎట్లా బాగు చేసుకుందాం ఆలోచించండి. మన కుటుంబం వరకు బాగుంటాం ఎట్లా ఆలోచించండి. మన పిల్లల్ని బాగు చేసుకోవడం ఎట్లా ఆలోచించండి. అదేంటి సొసైటీని కదా అనకండి. గాంధీ మహాత్ముడు ఏమంటాడంటే, నీ ఇంటి ముందు నువ్వు ఊడ్చుకున్నానా ఊరంతా ఊడ్చినట్టే అంటాడు. నీ ఇంటి ముందు నువ్వు రోజు ఊడ్చుకొని ఎలా చదువుకుంటే ఊరు మొత్తం శుభ్రంగానే ఉంటుంది అని చెప్తాడు. అలాగే ఎవరి కుటుంబం ఆరోగ్యం కోసం వాళ్ళు నిలబడటం మనం మొదలెడితే మనం చూసి పక్కింటాడు, మన చుట్టాలు స్నేహితులు మారతారంటానికి ఏంటిని ధైర్యం? ఏంటి అన్న ధైర్యం? 22 ఏళ్ల క్రితం మేము సిద్ధార్థ యోగ విద్యాలయం పేరు పెట్టి ఆ డాక్టర్ పద్మ నేను అక్కడ కూర్చుంటే ఎవరు వచ్చారు? ఎవరు రాలో నాకు బాగా గుర్తుంది. మేము వెళ్ళి ఫ్రెండ్స్ ఇళ్ళకి తిరిగండి, బ్రదర్ ప్లీజ్ రండి, యోగా మంచిదండి రండి అంటే ఆ యోగా కాదు, ఆరోగ్యం కోసం చేసుకునే యోగా అంటే దీంట్లో మళ్ళీ ఈ మతమా ఆ మతమా అదా ఇక కాదండి, హెల్త్ కోసం చేసుకునే ఒక మంచి పని రండి అని పిలిచి బతిలాడి చెప్పుకుంటే తప్ప 6 7 అయ్యేవాడు కాదు. ఎట్లా కొట్ట వాళ్ళని 4 రోజులు నడిపిద్దామంటే దాంట్లో 2 కొట్టేవాడు. కానీ గత 15 ఏళ్ళుగా చూస్తున్నాను. మేము 22 ఏళ్ల క్రితం ఈ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేస్తే గత 10-15 ఏళ్ల క్రితం నుంచి మేము ఏం చేయాలో అర్థం కానంతగా మనవాళ్ళు వచ్చేస్తున్నారు. యోగా కేంద్రాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళని ట్రైన్ చేసి నడపండి పెట్టే పొజిషన్ వస్తూ ఉంది. ఇక చివరికి మంచినీళ్ళు తాగండి అని చెప్తాం, పళ్ళు తినండి అని చెప్తాం, కొంచెం మీద ఆకులు జ్యూస్ చేసుకొని తాగండి అని చెప్తాం. ఓకేనా అని అంటే ఏ జిల్లాకి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా రాజేంద్ర రెడ్డి గారు అన్నారు ఇక్కడికి తీసుకొచ్చి చట్టంలో పెడితే వస్తారండి నేనంటే గుర్తుందండి. ఎక్కడికైనా వస్తారు చూడండి అంటే 50-60 మంది వస్తారంటే 200 మంది వస్తారా ఒక్కొక్క రోజుకి? మీరు గమనించండి. దీన్ని బట్టి నేను ఏమవుతున్నా అంటే మన ఆశ కరెక్టే, మనం గెలుస్తాం. ఎందుకు గెలుస్తాం? మన వాళ్ళ అవేర్నెస్ పెరిగింది, అది పేపర్ల వల్ల పెరిగింది, టీవీల వల్ల పెరిగింది. ఇంకా హెల్త్ అవేర్నెస్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అనేక మంది కృషి చేస్తున్నారు ప్రముఖులు దేశవ్యాప్తంగా, వాళ్ళ వల్ల పెరిగింది. ఏం పెరిగిందంటే మూఢనమ్మకాలు వద్దు, సైన్స్ మాత్రమే వద్దు. సైన్స్ కూడా ఏం చెప్తుందంటే బిజినెస్ సైన్స్ నేచురల్ సైన్స్ అనే విభజన ఉంది ఇక్కడ. కాబట్టి బిజినెస్ సైన్స్ కంటే నేచురల్ సైన్స్ వైపుగా మనం ఆలోచించడం మంచిది అని మన కుటుంబాలు గ్రహిస్తున్నాయి. అందుకని నీళ్లు తాగని చెప్తామంటే పరిగెత్తుకొచ్చేస్తున్నారు. అవును నీళ్లు తాగే పద్ధతి చెప్పు చేసేస్తాం ఇంట్లో అని. ఇవాళ అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో మనం ఇచ్చినటువంటి డైట్ షీట్ని వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చి పంచిపెడుతున్నటువంటి కార్యకర్తలు ఎంతమంది. మొన్న నేలకొండపల్లి ఆశ్రమానికి తూర్పుగోదావరిలోని ఒక గ్రామం నుంచి వచ్చారు, చిన్న పట్టణం అది. అక్కడి నుంచి వచ్చి ఏం చెప్తున్నారంటే మాకు డైట్ షీట్ కాఫీని మీరు పోయినసారి ఇచ్చారు కదా, మేము 14,000 కాఫీలు ప్రింట్ చేసి మా ఊరంతా పంచామండి అని. అదేంటి? ఎందుకు బ్రదర్? మా ఒక్క ఊరిలో 18 మందికి షుగర్ నార్మల్ వచ్చింది సార్. ఒక 1 ఇయర్గా మేము ఒక ప్రయోగం లాగా మీ డైట్ షీట్ నిర్వహించాం. అందుకే ఏం చేస్తామంటే స్వచ్ఛంద కార్యక్రమంగా తీసుకొని అది బజార్ సెలెక్ట్ చేసుకుని మనం కూర్చోబెట్టి జనలబాడీలాగా మాట్లాడుతూ మీ డైట్ షీట్ పంచేస్తున్నామని నాకు అనిపించింది. అంటే ఇల్లు హాస్పిటల్ అవుతుంది. నిజమే అనమాట. అమ్మ అర్థం చేసుకుంటే అమ్మ చూసుకుంటుంది. సిద్ధార్థ యోగ విద్యాలయం పేరు అవసరమా? గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ పేరు అవసరమా? ఏం అవసరం ఉంది? రామచంద్ర అవసరమా? పద్మ అవసరమా? ఎవరు అవసరం ఉంది? ఏముంది అంటే మంచినీళ్ళు తాగండి, పళ్ళు తినండి, జ్యూస్ తాగండి. ఎంతకంటే ఏమన్నా ఉందా? దీంట్లో లైఫ్ ఉందా? దీంట్లో లైఫ్ ఉండబట్టే ఆనాడు పచ్చి చెనక్కాయలు తిన్నారు కాబట్టి మనోడు శుభ్రంగా ఉన్నారు. ఆనాడు ఊసబియ్యం పేరుతో జొన్న కంకులు సత్త కంకులు కోసుకొని ఊసబియ్యం కొట్టుకొని తిన్నారు కాబట్టి మనోళ్ళు హాయిగా ఉన్నారు. జొన్న చెరిగిపోతే కింద పాకిన దోసకాయ పట్టుకుని నవిలేశారు కాబట్టి మనోళ్ళు హాయిగా ఉన్నారు. చివరికి
ఒడ్ల అన్నం తినాల్సి వస్తే కూడా రోకలు పెట్టి దంపితే పొట్టు ఊడిపోతే మిగతా ముడి బియ్యం తినారే, వాళ్ళు హాయిగా ఉన్నారు. మన తాతల గురించి చెప్పుకుంటాం. మా తాత 90 ఏళ్ళు బతికాడండి, 100 ఏళ్ళు బతికాడండి. మా తాత వయసు ఎంతో చెప్పలేమండి, 100 ఏళ్ళు పైన ఉండొచ్చండి. మనకి భారతదేశ సగటు వయసు 60 ఏళ్ళ అంటే ఇంక 2 ఏళ్లలో నేను ఉండనా? సార్కి 60 ఏళ్ళు దాటినాయో మరి, నాకు డౌట్. పెద్దగా ఉన్నాడు కదా. ఇదా మీ ఫార్ములా? ఏమండి మీ ఫార్ములానే తీసుకొని మేము ఇంత గట్టిగా ఉన్నాం అంటే చాలా క్లియర్గా ఏముందంటే, ఆధునిక వైద్య విజ్ఞానం మనిషిని నిలబెడతామని చెప్పి మనకు అండగా వచ్చిన ఈ రోజుల్లో మన ఆయుష్ని మనం నిలబెట్టుకునే అవకాశాలు మనకి ఇన్నుంటే మనం ఎక్కడ పొరపాటు పడుతున్నాం అంటే, మనం మన బాధ్యతలు తెలిసి మనల్ని ఎవరన్నా కాపాడితే బాగు అని అనుకుంటున్నాం. ఎవరు కాపాడతారండి? ఎవరు పనులు పడుకుంటాయి? 1 లక్ష రూపాయలు చేతికొస్తే ఏదైనా బిజినెస్ పెట్టుకుని బతకాలని కోరుకుంటానా లేదా? కోరుకున్నప్పుడు బిజినెస్ పెట్టుకునేది మీ అందరి కోసం బిజినెస్ పెట్టుకుంటానా? మీరు అనుకోవచ్చు, అరే ఈయన ప్లాస్టిక్ సంచులు అమ్ముతున్నాడు మన కోసం అని. కాదు, రూపాయి వస్తుందని. ఈయన బియ్యం కొట్టు పెట్టాడు మన కోసం అని. కాదు, 1 రూపాయి వస్తుందేమో అని. బడ్డీ కొట్టు పెట్టాడు, బట్టల కొట్టు పెట్టాడు, రూపాయి వస్తుందేమో అంటే ఏ పని చేసుకున్నా ఎందుకు చేస్తామండి? నేను 1 రూపాయి వస్తుందేమో, నేను నా పిల్లలు బాగుంటారేమో చేసుకుంటాం, కానీ మీకోసం చేస్తామా? అది మీకు పనికి వస్తే పనికి రావచ్చు. ఇవాళ హాస్పిటల్ ఎందుకు పెడతాం? మీకోసం పెడతామా? రూపాయి వస్తుందేమో పెట్టమా? అరే 1 కోటి రూపాయలు లేకుండా ఎంబీబీఎస్ సీట్ లేని రోజున పూర్తయి వచ్చిన తర్వాత నాన్న అడగడా పక్కన చేరి, అరే ఎంబీబీఎస్ 1 కోటి కట్టా, పీజీకి 1 కోటి కట్టా, 3 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టా, నువ్వేట్రా ఉచితం మాట్లాడుతున్నావు బెటర్, ఒక టెస్ట్ అన్న రాయ్ అనడా? ఆయన ఎవరు వచ్చి అడిగాడు కదా, ఏంటి సార్ మీరు అట్లా తిరుగుతున్నారు, నెల రోజుల్లో మీరు బ్రహ్మాండమైన కారు కొనుక్కుంటే నేను చూస్తాను. ఎట్లా చూస్తారు? ఎట్లయింది సార్, మీకు రోజు 200-300 వస్తున్నారు కదా, వాళ్ళందరి గురించి అడగటల్లా. దాంట్లో ఒక్కళ్ళు ఎవరైనా నడువు నొప్పి వస్తారేమో చూడండి. చూసి ఏం చేయండి అంటే, నడువు నొప్పి వచ్చానికి ఎంఆర్ఐ రాయండి. ఏమైందో రండి మరి చూద్దాం, ఒకసారి ఎంఆర్ఐ చేయించండి, చేయించుకొచ్చిన తర్వాత చూస్తానండి. నెక్స్ట్ మంత్ రమ్మానండి, మా దగ్గరకు వస్తాడు కదా. వస్తే మీకు నెలకు 60,000 శాలరీ నేను ఇస్తాను. రోజుకి 1 ఎంఆర్ఐ పంపితే నాకు అనిపించింది, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 100 మంది ఉంటే 100 మందికి నేను ఎంఆర్ఐలు రాస్తే 160,000. అమ్మో, నెలకు ఎంత శాలరీ నాకు? ఇవాళ అంతంత శాలరీ వచ్చేటువంటి మిత్రులు మనవాళ్ళు ఉన్నారా లేదా? చాలా ఖచ్చితంగా చెప్పాడు. 5,000 ఎక్కడి నుంచి వస్తావా? 60,000 అంటే ఏమన్నా తెలుసా? 5,000 మీరు రాస్తే 2,500 మీకు పంపిస్తానండి అన్నాడు. ఇవాళ టెస్ట్లు 5,000, ఒక్కొక్క టెస్ట్ 30,000 40,000 టెస్టులు తయారవ్వాలా మన డబ్బులకి? అంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కళ్ళకి టెస్ట్ రాస్తే నెల శాలరీలు వచ్చేట్లా? నేను ఎట్లా వెళ్తున్నానా? వదిలేద్దాం. అది వదిలేసి మనం ఏమనుకుందాం అంటే, అందుకే మనం ఏం గమనిద్దాం, ఎవరైనా కూర్చొని నీ కోసం అంటే నీ కోసం అనుకోకండి, వాళ్ళ కోసం అనుకోండి. మన కోసం మనం తప్ప మనకెవరు లేరు. మన కోసం మనం నిలబడాలి, అవసరమైతే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవాలి అనే పరిమితుల్లోనే మనం ఉండాలి. ఈ పరిమితుల్లో ఉండటానికి ప్రకృతి మనకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. దాన్ని మేము మీకేం చెప్తున్నాం అంటే, ఆధునిక వైద్య విజ్ఞానాన్ని సపోర్ట్ తీసుకోమంటే, నేను పోయినసారి మాట్లాడున్నాను కాబట్టి ఆ విషయాలు నేను మాట్లాడలేదు. ఎందుకు? ఏ జబ్బు ఎందుకు వస్తుంది, ఎన్ని రీజన్స్ అండి. లాస్ట్ టైం మీరు నా మీటింగ్లో కూర్చున్న వాళ్ళు ఉండుంటే చరిత్ర చలనం అవుతుందనేది మాట్లాడలేదు. షుగర్ ఎందుకు వస్తుంది తెలిపోయింది కదా, జీవితాంతం షుగర్ అబద్ధం అని సైన్స్ ప్రూవ్ చేసింది కదా. థైరాయిడ్ జబ్బు జీవితాంతం అని చెప్తే అది అబద్ధమని మెడికల్ సైన్స్ ప్రూవ్ చేసింది కదా. అంటే మెడికల్ సైన్స్ డాక్టర్ షుగర్ తగ్గదని చెప్పాడు. పాపం ఆయన అప్పుడు చదువుకున్నప్పుడు ఆయనకి ఎలా చెప్పుంటాడు. ఆ వ్యక్తి తప్పు తప్ప వైద్య శాస్త్రం తప్ప ఏంటి? ఇంగ్లీష్ వైద్య శాస్త్రం నిర్ద్వందంగా చెప్తుంది, టైప్ 1 తప్ప టైప్ షుగర్ తగ్గించుకోగలిగే షుగరే తగ్గుతుంది అని ఇంగ్లీష్ వైద్య శాస్త్రం చెప్తా ఉంది. ఇంగ్లీష్ వైద్యులు ఎవరన్నా పొరపాటున 100 మందిలో ఒక్కళ్ళో అరో పొరపాటున తగ్గదండి అని చెప్తే తెలియక ఆయన చెప్పాడు తప్ప వైద్య శాస్త్రం చెప్పడం లేదు. ఇంగ్లీష్ వైద్య శాస్త్రం అద్భుతమైంది. థైరాయిడ్ దెబ్బ తగ్గదండి అని ఆయన చెప్తే ఆయన పాపం తెలియక ఎవరో ఒక్కళ్ళు చెప్పారేమో కానీ ఇంగ్లీష్ వైద్య శాస్త్రం ఏం చెప్తుందంటే 2-3 నెలలు ఆహార నియమాలు పాటిస్తే తగ్గిపోయేదయ్యా, అది కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. అయోడిన్ ఎక్కువ అవడం వల్ల ఒక థైరాయిడ్, అయోడిన్ తక్కువ వేయడం వల్ల ఒక థైరాయిడ్ వస్తుంది, దాన్ని బ్యాలెన్స్ చేస్తే పోతుందని చెప్తుంది. ఆధునిక వైద్య విజ్ఞానం, యోగా కేంద్రాలు కాదు. మరి యోగా కేంద్రాల్లో ఈ మాటలు వినపడుతున్నాయి, ఆధునిక వైద్యశాలల్లో దేవాలయాలు అలాంటి మాటలు వినపడుతున్నాయి అంటే ఎందుకు వినపడుతున్నాయి నాకు తెలియదు. కానీ మేము మాట్లాడుతున్న ప్రతి మాట యోగా కేంద్రాల్లో కనిపెట్టింది కాదు. ఇంగ్లీష్ డాక్టర్లు వాళ్ళు ప్రాణాలని పణంగా పెట్టి కనిపెట్టినయే. డాక్టర్ మెకల్లీ అని
అమెరికన్ మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ లో పెద్ద మెడికల్ యూనివర్సిటీ అది. ఇవాళ జరుగుతున్న అనేక ప్రయోగాల్లో కూడా చాలా నెంబర్ 1 10 ఇన్స్టిట్యూట్స్ లో అదొకటి. దాంట్లో మెకల్లీ ఏమన్నాడు, గుండె జబ్బులకు కారణం కొలెస్ట్రాల్ ఒకటే కాదు, ఇంకా వేరే కారణం ఉంది అని చెప్పి మాట్లాడితే ఏమయ్యాడు? మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్ నుంచి తీసేశారా లేదా? మెసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో ఉన్న జాబ్ కూడా తీసేశారా లేదా? 28 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఇంట్లో సవాలు ఏడుస్తూ మానసికంగా వేదనకు గురైతూ పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయిన అతనికి 25 ఏళ్ల తర్వాత ఏం చెప్పారు మనాళ్ళు? నువ్వు చెప్పింది రైటే అనుకుంటా, రండి ఆయన తీసుకురాని చెప్పి అదే మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ లో సన్మానం చేసి ఆనాడు నువ్వు చెప్పింది రైటే అని చెప్పి పంపించారా లేదా? అంటే ఒక్కొక్క ఆధునిక వైద్య విజ్ఞానపు ప్రకటన వెనుక అనేక మంది ఇంగ్లీష్ డాక్టర్ల త్యాగాలు ఉన్నాయి. మరి పాపం అట్లెందుకు చేశారు అక్కడ నాకు తెలియదు. అయ్యో ఆయన అట్లా చేశారంటే అనకండి, ఆయన ఒక్కడు కాదు, అనేక మంది అట్లయ్యారు. 100 ఉదాహరణల చరిత్రలు ఉన్నాయి వైద్య శాస్త్ర చరిత్రలో. ఏది భూమి గుండ్రంగా ఉందంటే చితిబెచ్చి కాల్ చేసినట్టు బ్రోనేని అది కాదయ్యా, అడిగితే తప్పేంటి అన్నందుకు తప్పని ఒప్పుకుంటావా లేకపోతే ఇష్టం తాగుతావా అని చెప్పి అన్నారు ఎవరిని? ఆ తాత గారిని. ఆ మూల ఫోటో పెట్టారు మనాడు సోక్రటీస్ ని. ఇవాటికి కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ ప్రపంచంలో కొలెస్ట్రాల్ పిల్స్ అమ్ముకునేటువంటి వేల లక్షల కోట్ల డాలర్ల బిజినెస్ లో కొలెస్ట్రాల్ కాదేమో అని మాట్లాడితే మెకల్లీ కాగతి పట్టక ఏమవుతుంది? డాక్టర్ మెకల్లీ అని కొట్టండి నెట్ లో. నేను చెప్పిన మాటలకు సాక్ష్యాలు పుంకాలుగా మీకు అన్ని ప్రత్యక్షమైతే అరే నిజమా అని ఆశ్చర్యపోవడం తప్ప మనకి మిగలదు. ఈ ఒక్క అంశం కాదు, ఎన్ని అంశాల్లో ఇలాంటి వాస్తవాలు ఉంటాయో. కాబట్టి మీకు ఒక స్పష్టమైన ప్రపోజల్ ని మేము ముందుంచుతున్నాం. ఏమిటది? సాధారణ ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలంటే, బాడీలో హోమియోసిస్ బ్యాలెన్స్ నిలబెట్టుకోవాలంటే ప్రకృతిని నమ్మడం, ప్రకృతిని అనుసరించడం తప్ప మనకు మార్గం లేదు. నమ్మకాలు వేరు, మూఢనమ్మకాలు దారిస్తాయి. కానీ ఇవాళ ప్రకృతిని నమ్మడం, సశాస్త్రీయంగా వైద్య విజ్ఞానపు ఆవిష్కరణ ద్వారా నమ్మగలిగే ఛాన్స్ మన తరానికి ఉంది. దాన్ని తీసుకుని ప్రకృతిని అనుసరిస్తూ ముందుకెళ్ళండి. జబ్బు రాదు, ఉన్న జబ్బు పోదు. జబ్బు రాదు, ఉన్న జబ్బు ఖచ్చితంగా పోద్ది ఎట్లా అంటున్నాం? 22 ఏళ్ళుగా మా వేదికనికి ఎంతమంది షుగర్ పోయింది సార్, బీపీ పోయింది సార్, థైరాయిడ్ పోయింది సార్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఇక్కడికి వచ్చి అడ్వాన్స్ 10 లక్షలు కట్టి ఇంకో 30 లక్షలు మళ్ళీ కడతానని ఇంటికి వచ్చి అక్కడికి వచ్చి 2 నెలల 15 రోజుల పాటు మన పద్ధతి అంతా పాటించి నా 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చేయకపోయినటువంటి పెద్ద మనిషి సాక్షిగా జబ్బులు తగ్గుతాయి. కిడ్నీ ఫెయిల్ అయిందా అంటే చెప్తారు, నా కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్. ఎప్పటి నుంచి? 2 ఏళ్ళు అయింది సార్. 2 ఏళ్ల క్రితం ఈ 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయా? మరి ఇప్పుడు ఎట్ట వచ్చావు నా దగ్గరికి? వాళ్ళు అన్నారు, ఎవరన్నా అరే క్రియాటిన్ కొంచెం పెరిగిందయ్యా అంటే, కాదు కిడ్నీలు ఫెయిల్ అయింది. కిడ్నీలు ఫెయిల్ అయిన మాట ఎలా ఉంది, క్రియాటిన్ పెరిగిందనే మాట ఎలా ఉంది? కిడ్నీలు ఫెయిల్ అయిన అనగానే గుండె దొరదలాడిపోయింది, మనసు అంతా కక్కవికలమైంది, ఇల్లు కుటుంబమే మా వాడి కిడ్నీలు పోయింది అని చెప్పి అంతా రిస్క్ అయిపోయింది. కానీ విషయం ఏంటి? ఒట్టి తెల్ల గంజీరు జ్యూస్ తాగొచ్చి క్రియాటిన్ నార్మల్ వచ్చింది అని అనౌన్స్ చేసిన వాళ్ళు ఎంతమంది? మీరు ఆలోచించండి. అందుకే మిత్రులారా, మేము సూటిగా స్పష్టంగా మీకు అనౌన్స్ చేస్తున్నది ఏమిటంటే, సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రపోజ్ చేస్తున్న డైట్ ప్లాన్ ని 1 రోజుల పాటు పాటించండి. చాలా సింపుల్ గా ఉండే డైట్ ని మేము ముందు ప్రపోజ్ చేస్తాం. చూడండి, 1 ఆరోగ్యాన్ని కాపాడగలిగేటువంటి నేచర్ ప్రసాదించిన మహాద్భుతాలలో అమృతం లాంటి ఒక అద్భుతం నీళ్లు. మనకి లెక్కలోకి రావు. నీళ్ళేగా, కొండలో నీళ్లు, బావిలో నీళ్లు, బిందులో నీళ్లు, చెరువులో నీళ్ళేగా. మరి ఏం లెక్కకు వస్తాయి? మావాడికి బయటకు వెళ్తే మినరల్ వాటర్ తాగిస్తాం సార్, తాగించు. మావాడికి బయటకు వెళ్తే ఇవన్నీ ఎవరు నమ్ముతారు? కూల్ డ్రింక్ అయితే తప్ప ఇది కూల్ డ్రింక్ కూడా కాదు, పిల్లలకి ఏంటో ఉంది మజా. ఏంటండి, మంచిగా బారు బాటిల్ కొని దగ్గర పెట్టుకుంటే ఆ ఊరు వచ్చిందాక వీడు మంచినీళ్ళు అన్నప్పుడల్లా అది కొద్దిగా పట్టేయడమే, తీగుందిగా తాగుతూ ఉంటాడు. కాదమ్మా, కాదు, అది పొరపాటు అవుతుంది. నీళ్ళంతా రక్షించగలిగేటువంటి అద్భుతమైన డాక్టర్ ఈ సృష్టిలో ఇంకొకటి లేడు. కాబట్టి ఏం చేయాలి? కావలసిన నీళ్ళు అందియాలి. ఎన్ని నీళ్ళు అందియాలి? శరీరానికి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని అందించాలి. ఎన్ని నీళ్ళు కావాలంటే, మన శరీరం పుట్టింది ఈ భూమి మీద. ఈ భూమి పై భాగంలో ఉన్నటువంటి ప్రకృతి అనువైన వాతావరణమే మానవుడైనటువంటి బిడ్డని
కట్టడానికి నేచర్కి అవకాశాన్ని ఇచ్చింది. ఈ భూమి పై వాతావరణంలో వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంది? ఏమండి ఏమన్నారు? ఆ వాతావరణంలో పుట్టినటువంటి ప్రతి జీవి శరీరంలోనూ అదే రేషియాలోనే నీళ్లు ఉన్నాయి. ఆ రేషియాలో శుభ్రంగా నీళ్లు అందించండి. ఎంత అందించాలి? మ్యాటర్ అందించాలి. ఎంత అందించాలి? 30% 35% మ్యాటర్ తిన్నారంటే 65% 70% శుభ్రంగా వాటర్ తాగాలి. దృష్టిలో పెట్టుకోండి. కేజీ అన్నం తింటున్నాం, 3 లీటర్లు నీళ్లు తాగండి. ఎంత సింపుల్గా ఉంది పరిష్కారం. ఎప్పుడు తాగాలి, ఎట్లా తాగాలి? పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ తాగండి. పొట్ట అవి ఉన్నప్పుడు ఏం చేయండి అంటే కొంచెం 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 గంట కాసిన తాగండి. నేను ప్రాసెస్గా చెప్తాను. పొద్దున లెక్కనే 2 గ్లాసులు నీళ్ళు తాగండి. గంట గ్యాప్ తీసుకొని మళ్ళీ 2 గ్లాసులు నీళ్ళు తాగండి. అన్నం తింటానికి అర్ధ గంట ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగండి. ఈవినింగ్ 5-5:30 టైంలో 2 గ్లాసులు నీళ్ళు తాగండి. మరి మిగతా రోజంతా గంటకో గ్లాస్ మీ అవసరాన్ని బట్టి తీసుకోండి. 5:30 తర్వాత అవసరమైతే తాగండి, లేకపోతే వదిలేయండి. అప్పుడు కూడా తాగుతానేమంటే నిద్ర ఎక్కడ ఉంటుంది ఇంకా. అటు ఉన్నదాన్ని బట్టి కాస్త బ్యాలెన్స్ చేసుకోండి. ఖచ్చితంగా ఒట్టి నీళ్ళనే అంశమే ఎంత బతికిస్తుందో, ఎన్ని జబ్బుల నుంచి మనం బయటపడేసేటువంటి ప్రయత్నం చేస్తావు. 15 రోజులు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇంత తేలిగ్గా ఉంది వాళ్ళు అనిపించడం ఖాయం. ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రెండవది, కన్నతల్లి స్తన్యం లాంటిది. బిడ్డకి కన్నతల్లి స్తన్యం ఎంత గొప్పదో, ఈ ప్రకృతి మాత ప్రసాదించిన మహాద్భుతమైన స్తన్యం ఏంటంటే జ్యూస్. మనిషికి ఏం కావాలని కానీ ఏమంటాం తెలుసా? కార్బోహైడ్రేట్స్ కావాలంటాం, మాంసకృతులు కావాలని అంటాం, కొవ్వు పదార్థాలు కావాలని అంటాం. నిజమే, మనం తీసుకునే ఫుడ్ అంతా అయ్యే ఉంటుంది. మాంసం లేనిది ఎక్కడ, కొవ్వు లేనిది ఎక్కడ, కార్బోహైడ్రేట్స్ లేనిది ఎక్కడ. అన్నం తింటుంటే కార్బోహైడ్రేట్సే కదా. మాంసాలు, చేపలు, గుడ్లు తింటుంటే అన్ని ప్రోటీన్సే కదా. ఆ నూనెలు కేజీలు వాడుతుంటే అంతా కొవ్వే కదా. మరి అన్ని తీసుకున్నాం, జబ్బు వచ్చింది. ఆరోగ్యాన్ని నిలబెట్టగలిగేది మాంసకృతులు కానీ, కొవ్వులు కానీ, కార్బోహైడ్రేట్స్ కావు. అవి ముఖ్యమైనవి. కానీ ప్రాణ నిర్మాతలుగా ప్రాణాన్ని మెయింటైన్ చేయగలిగేటువంటి జీవశక్తులుగా ఉన్నది విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ మాత్రమే. దృష్టిలో పెట్టుకోండి. డైటరీ ఫైబర్ మాత్రమే. ఇవి ఎక్కడ దొరుకుతాయి? జ్యూసెస్లో దొరుకుతాయి. అమ్మ ఏమిచ్చింది మనకి? జ్యూస్ తాగడానికి వీలుగా ఏమిచ్చింది? ఏం చూస్తుందంటే అని చూడకండి. ఇంట్లో చూసుకోండి, వంటలో చూసుకోండి. చుట్టూ నేల వైపు చూడండి, అమ్మ వైపు చూడండి. అమ్మ ఇచ్చిన పాలు అమ్మ దగ్గర కనపడతాయి. ఏంటది? పాలకూర, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, క్యారెట్స్, మునగాకు. ఎన్ని అదేంటి ఆకుల పేర్లు చెప్పావు? అవును, అమ్మ ఏం చేసిందంటే పిల్లలకి తేలిగ్గా అందాలని గట్టి వాటిలో పెడితే ఇబ్బంది ఏమని తేలిగ్గా అరగడానికి వీలుగా ఆకుల్లో పెట్టేసింది మనకు కావాల్సిన పోషక విలువలన్నీ. ఇంకా గోధుమ గడ్డి ఎంత అద్భుతం, బ్లడ్తో సమానం. అందుకే ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు జ్యూస్ తాగండి. పొద్దునేంటి పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్ తాగండి. ఈవినింగ్ ఏంటి మునగాకు, కరివేపాకు జ్యూస్ తాగండి. ఈ 2 చాలా. నేను చెప్తా చూడండి. పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్, మునగాకు, కరివేపాకు జ్యూస్, క్యారెట్, బీట్రూట్ జ్యూస్, పాలకూర, కరివేపాకు జ్యూస్, అలాగే మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్, గోధుమ గడ్డి జ్యూస్, తౌడు జ్యూస్. ఈ జ్యూస్లో మీకు నచ్చిన జ్యూస్ ఏదైనా తాగండి. షుగర్ వాళ్ళు క్యారెట్ జ్యూస్ తాగదు. ఎంత అద్భుతమైన రిజల్ట్స్! 1 నెల రోజుల్లో మళ్ళీ వచ్చి మాట్లాడతారు ఎంత బాగుంది సార్ అని. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. చేయండి. ఓకేనా? రెండవది జ్యూస్ అయితే. మూడవది, ప్రకృతి ఇచ్చిన సహజ ఆహారాన్ని తినండి. సహజ ఆహారం అంటే పళ్ళు, కాయలని చెప్పబోతున్నాడు నేను అదే అనబోతున్నాను. నువ్వు గుర్తొచ్చుండదు. ఏం చేయమంటావు? ఆ పళ్ళు, కాయలు ఏది మేకలు తిన్నట్టు, ఆవులు తిన్నట్టు అదేనా? ఎందుకు మొహమాటం? ఎందుకంటే వీడియో పెడితే వీడియో కింద విమర్శ వచ్చింది. ఏం చెప్తున్నాడు అయ్యనా? తీసుకెళ్ళి ఎక్కడికి వేస్తున్నాడంటే ఆదిమ సమాజం అంటామే, ఒకటి జంతువులాగా బతికాను చూడు, ఆ రోజుల్లో గడ్డి కాదంటున్నట్టు తినమంటున్నాడు అని కామెంట్ పెట్టారు. నేనేమన్నానంటే అరే వాడు కరెక్ట్ చెప్పారే అంటున్నాను. నేను అంతే చెప్పాను. కాకపోతే నా మాటలు కొంచెం ఈ మధ్య నేర్చుకున్న మాటలు ఉండేసరికి మీకు ఆ సెన్స్ సరిగా వినపడలేదు కాబట్టి. కానీ నేను నిజంగా చెప్తుంది అదే. ఎందుకంటే ఆవులు గడ్డి తిని రోగం లేకుండా ఉన్నాయి, జింకలు అలాగే ఉన్నాయి, కుందేళ్లు అలాగే ఉన్నాయి, ఏనుగులు అలాగే ఉన్నాయి. 1,00,000 జీవులు అమ్మించిన ఆహారం దీన్ని శుభ్రంగా ఉంటే అమ్మని కాదని అమ్మని గుండెల మీద తగిన కొడుకోడు బాగుపడ్డాడు చూడండి అంటారే, అలా మనకైతే పట్టింది. ఉడికించడం పొద్దున, ఉడికించడం సాయంత్రం, ఉడికించడం తప్పేమో. ఉడికించడం కాదు, ఉడికించడం, ఏంచడం, మార్చడం, కాల్చడం ఇట్లా అనాలనుకుంటా. ఏది తప్పులు చేస్తే చచ్చిన తర్వాత యమధర్మరాజు ఏం చేస్తాడంటే సలసలగాగే నూనెలో వేసి ముంచుతాడు తీస్తాడు అంటారే, అలా
నూనె బాండిల్లో పోయడం, దాన్ని 350 డిగ్రీలకి వేడి చేయడం, మంచి మంచి ఆరోగ్యకరంగా అమ్మించిన పిండి అంతా దాంట్లో వేయడం, మాడబెట్టి తీసా ఈ కరకర నవిలి తింటాం. దాంట్లో డైరెక్ట్ గా కార్బన్ అంటే క్యాన్సర్ వచ్చిందని ఉరకటం, ఆ ఇల్లు అమ్ముకొని రమ్మంటాడు. ముఖ మాట లేకుండా చెప్తాడు. ఫస్ట్ మాట ఏమొస్తుందంటే ఆయన మహాప్రముఖ ఫలానా ఆయన ఏమంటాడంటే ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ కనపట్లేదండి, మీ అమ్మ 3 నెలల నుంచి 6 నెలలు ఉండొచ్చు, అయితే మనం కొంచెం ఆయుష్ పెంచడానికి వీలుగా ట్రై చేద్దాం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు బతికేట్టుగా వెంటనే మీరు ఒక 3 లక్షలు కట్టండి. ఇక ఏమమ్మాలా? మరి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే సింపుల్ కాజ్గా అనేక కారణాల్లో ఒక కారణంగా కార్సినోజెన్స్ లో డైరెక్ట్ కార్బన్ లేదా డైరెక్ట్ కార్బన్ ని మనం గారెలేసి, బూరెలేసి, పకోడీలేసి, పూరీలేసి, బోండాలేసి, బజ్జీలేసి తింటే కాగిన నూనె వల్ల కార్బన్ డైరెక్ట్ గా లోపలికి పోవట్లేదా? ఆ మాడిన వాటి వల్ల లోపలికి కార్బన్ పోవట్లేదా? దీనివల్ల క్యాన్సర్ వస్తే ఇల్లు అమ్ముకోవాలా? ఇల్లు అమ్ముకోవటం విషయంలో నేనేమంటాం లేదండి, పక్కింట ఉందాం కానీ, సూర్యు కింద బతుకుదాం కానీ, నిన్ను నమ్ముకున్న కుటుంబం ఏం కావాలి? భార్య, పిల్లలు, ఎంత భవిష్యత్తు ఎంత ఉంది ఎదురుగా నీ మీద నెత్తిన, ఏం కావాలి? బట్ ప్లీజ్ ఆ వేపుడు పక్క పెట్టేసి అమ్మిచ్చిన స్తన్యం లాంటి జ్యూస్ తాగినట్టుగానే అమ్మిచ్చిన అద్భుతమైన సూర్యుడు ఉడికించినటువంటి అమృత ఆహారాన్ని తినండి. అవేంటి? పళ్ళు. ఏ పళ్ళు అంటే ఆ పళ్ళు తినండి, జబ్బులు తగ్గకపోతే చూద్దాం. ఇది సిద్ధార్థ యోగ విద్యాలయకు పర్ఫెక్ట్ ఛాలెంజ్. ఎవరి కోసం వాళ్ళు, ఎవరి జీవితం కోసం వాళ్ళు తీసుకోవాల్సిన ఛాలెంజ్, జబ్బుల మీద మానవ జాతి ఇస్తున్న ఛాలెంజ్. పళ్ళు కాయలు తినండి, జబ్బులు ఎట్లా వస్తాయి చూద్దామని 22 ఏళ్ళుగా మాకు ప్రాక్టికల్ గా ప్రూవ్ అయిన సత్యం కాబట్టి ఇంత గట్టిగా చెప్తాను. చాలా మంది అంటారు అన్ని జబ్బులు తగ్గుతానంటావు, నువ్వేం చదివావయ్యా? మంచినీళ్ళు తాగని చెప్పడానికి ఏం చదవాలి? నాకు అర్థం. అరే చెట్టు కాసిన కాయ కోసుకొని తినాలంటే ఏమైనా చదవాలా? పాలకూర దొడ్లో పెడితే తీసుకొని మిక్సీలో వేసుకొని నీళ్లు పోసి జ్యూస్ చేసి తేనె నిమ్మరసం కలుపుకొని తాగంటానికి ఏమైనా చదవాలా? ఏం చదవాలి? ఎందుకంటే ఇక్కడ ఏం చదవాలనే ప్రశ్న ఎందుకు వస్తుందో తెలుసా? ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషలైజేషన్ అయింది. జబ్బు మాట్లాడితే స్పెషల్, అది చదవాలంటే ఒక్కోటి. ఆరోగ్యం బిజినెస్ అయింది, అన్నంపల్లిలో విషయం చేరింది. అన్నంపల్లిలో ఉన్న విషయాన్ని పక్కన పెట్టండి, బిజినెస్ తర్వాత సంగతి. ఎందుకంటే వాళ్ళ మెట్టు మనం ఎక్కకపోతే వాళ్ళు మనం బిజినెస్ చేయరు కదా. వాళ్ళు ఏదైనా మాట్లాడటం అనవసరం, లేనిపోయిన కోపాలు తెచ్చుకోవడం తప్ప దేనికి పనికిరాదు. వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు మళ్ళీ మాట మనం ఎందుకు అనాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా మన ఇల్లు హాస్పిటల్గా మార్చుకుందాం. ఇది ఆరోగ్య ఉద్యమాన్ని ప్రతి ఇంట్లో అమ్మ తీసుకుంటే సాధ్యమయ్యే పని. నాన్న సపోర్ట్తో ఏం చేద్దాం? రోజులో ఒక్క పూటన్నా ప్రకృతి ప్రసాదించిన ఆహారం, సూర్యుడు తన వేడితో పండించిన పండ్లున్నాయే, సూర్యుడు ఉడికించి మనకిచ్చిన ఆహారాన్ని తీసుకుందాం. స్టవ్ ఉడికిచ్చింది కాదు, గ్యాస్ ఉడికిచ్చింది కాదు. మా సార్ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఆ గ్యాస్ డేంజర్ కదా, కాబట్టి సస్టైనబుల్ ఎనర్జీ కోసం కనీసం ప్రమాదరహితమైన ఇంకొక పద్ధతితో చేద్దామని పెద్ద ప్రయోగం జరుగుతుంది ఇక్కడ. అందరికి అందుబాటులో లేదుగా. కానీ ఆయన ఇంకో మాట ఏది? సూర్యుడు మీరంది కరెంటు లేదంటే కంగారు పడాల్సిన అవసరం లేదు, సూర్యుడు ఉన్నాడు. కానీ ఈ డాబా మీద ఏదో 4 ప్లేట్లు పెట్టించారు. ఇప్పుడు మీకు వెలుగుతున్న కరెంట్ అంతా అదే.